శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి ఛానల్కి స్వాగతం. సమస్యల నివారణకు, కోరికలు నెరవేరటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించటమే సరైన ఉపాయం. నిరాకార సాకార పరబ్రహ్మ స్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతరించింది. శుద్ధ చైతన్య స్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామి. సృష్టి, స్థితి, లయ ఇంకా సృష్టి రచన అంతా దత్తాత్రేయ సంకల్పమే. శ్రీగురుడి చరణాలను ఆశ్రయిస్తే ఎంతటి జటిలమైన సమస్య అయినా తీరిపోతుంది. మనస్సులోని అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి. శ్రీ గురుదత్త పాదాలను ఆశ్రయించిన వారికి సుఖం, సంతోషం, జ్ఞానం కలుగుతాయి. ఇహపర సాధనకు సృష్టి, స్థితి, లయకారకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించడం చాలా సులభమైన ఉపాయం. నిరాకార పరబ్రహ్మే గురుతత్వాన్ని సృష్టికి తెలియజేయటానికి శ్రీ గురుడుగా అవతరించింది. వీరే బ్రహ్మ, విష్ణు, శివాత్మకం. శ్రీ దత్తపాదాలను ఆశ్రయిస్తే సమస్త దేవతలను ఆశ్రయించినట్లే. అన్ని దేవతా స్వరూపాలు ఆయనవే. సృష్టిలోను సృష్టికి ఆవల వెలుగొందే పరబ్రహ్మే శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈ రోజుల్లో మానవులందరూ సుఖ సంతోషాలకు దూరమై భారంగా జీవితాలు గడుపుతున్నారు. ఏదో ఒక సమస్య ప్రతి మానవుణ్ణి వేధిస్తూ ఉంది. సమస్యల నుండి బయటపడాలంటే, అన్ని అభీష్టాలు సిద్ధించాలంటే శ్రీ దత్తపాదాలను ఆశ్రయిస్తే చాలు. అన్ని కష్టాలు, వేదనలు దూరం అవుతాయి. సుఖజీవనం ప్రాప్తిస్తుంది. మరి దత్తాత్రేయుల వారిని ఏ విధంగా ఆశ్రయించాలన్న సందేహం మనకి ఇప్పుడు కలుగుతుంది. శ్రీగురుని కృప పొందాలంటే అష్టాంగ మార్గాలు, భయంకరమైన యోగ సాధన, కఠినమైన పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అక్కర్లేదు. కేవలం నామస్మరణ ద్వారానే శ్రీగురుని కృప అపారంగా పొందొచ్చు. ఎవరైతే నా నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారో వారి చెంతన నేనుండి వారి కష్టాలను తీరుస్తాను అని స్వయంగా శ్రీగురులే శ్రీ దత్తపురాణంలో సెలవిచ్చారు. అంటే ఎల్లప్పుడూ దత్తాత్రేయ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆయన కృప మనపై అపారంగా వర్షిస్తుంది. మన కుటుంబాలపై కూడా ఆయన కృప ఎల్లప్పుడూ వర్షిస్తుంది. మనస్సులోనే ఆయన నామస్మరణ నిత్యం, మనం ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే మన నిత్య దైనందిన కర్తవ్యాల్లో, కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మానసికంగా వారి నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. నిత్యం మనసులో దత్తాత్రేయ నామం స్మరిస్తూ ఉంటే మన బరువు బాధ్యతలు, మన క్షేమం, సౌఖ్యం శ్రీగురులే స్వీకరిస్తారు. పూర్తి విశ్వాసంతో నామస్మరణ చేయాలి. తలచిన వెంటనే మనోఫలకంపై స్వామివారి సాక్షాత్కారం లభిస్తుంది. అందుకే వారిని స్మృతృగామి అని పిలుస్తారు. స్మృతృగామి అంటే తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే స్వామి అని అర్థం. మరి నామస్మరణకు ఎటువంటి నియమాలు ఉంటాయో అన్న సందేహం కలుగుతుంది. ఈ నామస్మరణకి ఎటువంటి నియమాలు ఉండవు. కేవలం శ్రద్ధాభక్తులు, భక్తి విశ్వాసాలు ఉంటే చాలు. శ్రీ దత్తాత్రేయ స్వామికి చాలా నామాలు ఉన్నాయి కదా, ఏ నామాన్ని స్వీకరించి మనం ఉచ్చరించాలి అనే సందేహం చాలామందికి కలగవచ్చు. మనకిష్టమైన శ్రీగురు నామాన్ని స్మరించవచ్చు, తప్పులేదు. అంటే దత్తాత్రేయ నామాల్లో ఉన్న ఏ నామాన్ని స్మరించినా కానీ వారు ప్రసన్నులవుతారు. అయితే అపర దత్తావతారులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దత్త కృపను శీఘ్రంగా పొందటానికి ఒక అద్భుతమైన స్మరణ మంత్రాన్ని లోకానికి అందించారు. ఆ మంత్రమే ఇది: దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. మరొకసారి చెప్తున్నాను: దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఈ స్మరణ మంత్రాన్ని కానీ, లేదా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర నరసింహ సరస్వతి దిగంబర
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర నరసింహ సరస్వతి దిగంబర అనే ఈ స్మరణ మంత్రాన్ని కానీ ఉచ్చరిస్తూ గానం చేస్తూ స్మరిస్తూ ఉంటే దత్తకృప అపారంగా వర్షించి మన సమస్యలను సందేహాలను తీర్చుతుంది, మన అన్ని అభీష్టాలను నెరవేర్చుతుంది. కలియుగంలో శ్రీగురులు శ్రీపాదవల్లభులుగా నరసింహ సరస్వతి యతీంద్రులుగా అవతరించి గురుతత్వాన్ని అనుగ్రహించారు. ఎందరినో ఎంతో జటిలమైన కష్టాల నుండి విముక్తిని ప్రసాదించారు. ఈ నామమంత్రాలని స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా పిల్లలైనా అన్ని వర్గాల వారైనా అన్ని వర్ణాశ్రమాలకు చెందిన వారైనా స్మరించవచ్చు, కీర్తించవచ్చు, జపించవచ్చు. ఎటువంటి నియమాలు ఉండవు, భయం అవసరం లేదు. కఠినమైన నియమాలు, ఉపవాస వ్రతాలు, నియమాలు ఇటువంటివి కూడా అవసరమేమి లేవు. ఈ స్మరణ మంత్రాలే కాకుండా శ్రీ దత్త శరణం మమ అనే దివ్య స్మరణ మంత్రం లేదా ఓం శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని కానీ లేదా శ్రీ గురుదత్త పరబ్రహ్మణే నమః అనే దివ్య స్మరణ మంత్రాలను కానీ నిత్యం స్మరించవచ్చు. అంటే ఈ నామాలు ఏ నామాన్ని తీసుకునైనా స్మరించవచ్చు. వివాహం కాక ఇబ్బంది పడేవారు, సరైన ఉద్యోగం ఉపాధి లేక ఇబ్బంది పడేవారు, తీవ్ర ఆరోగ్య ఆర్థిక రుణ సమస్యలతో బాధపడేవారు ఈ దివ్య స్మరణ మంత్రాల్లో దేనైనా తీసుకొని భక్తి శ్రద్ధలతో నిత్యం యథాశక్తి జపిస్తూ ఉంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, వివాహ జీవితంలో సమస్యలతో ఉన్నవారికి సుఖప్రదమైన వివాహ జీవితం, ఉద్యోగం ఉపాధి లేని వారికి సరైన ఉద్యోగం, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం, ధన రుణ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ధనం, ఇలా ఏ సమస్యలతో బాధపడేవారైనా ఆ సమస్యలకు సరైన పరిష్కారం శ్రీగురుని చేత అనుగ్రహించబడుతుంది. ఇది అనుభవంలో చాలామందికి నిరూపితమైన సత్యం. కనుక శ్రీగురుని పాదాలను ఆశ్రయించండి, వారి నామస్మరణ అధికంగా చేయండి, మీ భయాలను సమస్యలను ఆందోళనను తొలగించుకోండి, ఇహపరాల్లో శ్రేయస్సును పొందండి. మరొకసారి శ్రీగురుని యొక్క నామస్మరణ మంత్రాలను ఈ విధంగా చెప్తున్నాను, వినండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఇది మొదట స్మరణ మంత్రం. రెండవ మంత్రం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర నరసింహ సరస్వతి దిగంబర. ఇది స్మరణ మంత్రం, రెండవ మంత్రం. ఇక మూడవది శ్రీ దత్త శరణం మమ. ఇక నాలుగవది ఓం శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఐదవది ఓం శ్రీ గురుదత్త పరబ్రహ్మణే నమః. ఈ నామాల్లో ఏ నామానైనా తీసుకొని, అంటే మీకు ఇష్టమైన నామాన్ని తీసుకొని మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించాలి. నిత్యం యథాశక్తి వీలైనన్ని ఎక్కువసార్లు మీరు ఏ స్థితిలో ఉన్నా, అంటే జాబ్ చేస్తూ ఉన్నా, స్త్రీలు వంట పని చేస్తూ ఉన్నా, ఇంటి పని చేస్తూ ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఆహారం స్వీకరిస్తున్నా, ఇలా ఏ పనిలో ఉన్నా పూర్తి విశ్వాసంతో జపించండి, స్మరించండి. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఆ స్మృతుగామైన శ్రీగురుడు మీ జీవితాలను అన్ని రకాలుగా ఉద్ధరించి ఇహంలోనూ పరవంలోనూ శ్రేయస్సును కలగజేస్తారు. తీవ్ర సమస్యలతో ఇబ్బంది పడేవారికి శ్రీ దత్త నామస్మరణే సరైన పరిహారం. తీవ్ర సమస్యల్లో ఉండేవారు దత్తనామస్మరణ అధికంగా చేస్తూ ఉంటే అద్భుతమైన సహాయం ప్రాప్తిస్తుంది. శీఘ్రంగా ఆయా సమస్యల నుండి బయటపడతారు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.